అందరికీ నమస్కారం. Today we will discuss about black body and black body radiation. Black body and black body radiation అంటే కృష్ణ వస్తువు మరియు కృష్ణ వస్తువు యొక్క వికిరణం. కృష్ణ వస్తువు black body అంటే కృష్ణ వస్తువు. Okay, so here the reason for different objects appearing in different colors. The reason for different objects appearing in different colors is their capacity. Their capacity to reflect certain wavelengths and absorbing all the remaining wavelengths. Okay, so వస్తువులు అనేవి సో వివిధ రంగులలో కనిపించడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనం చూసే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిఫరెంట్ కలర్స్లోనే వేరు వేరు కలర్లోనే అంటే వివిధ రంగుల్లోనే కనిపించడానికి సో ముఖ్యంగా కారణం ఏంటి అంటే సో పరావర్తన. వస్తువులు అనేవి వివిధ రంగుల్లో మనకు కనిపించడానికి చాలా కీలకమైన ముఖ్యమైన కారణం ఏంటి అంటే అది పరావర్తన అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఒక వస్తువు అనేది బ్లూ కలర్లో కనిపించడానికి ఒక ఆబ్జెక్ట్ అనేది సో నీలంగా కనిపిస్తోంది అంటే ముఖ్యంగా దానికి కారణం సో అది కేవలం నీలి రంగు కిరణాలు అంటే బ్లూ కలర్ రేస్ని నీలిరంగు కిరణాలని బ్లూ కలర్ రేస్ని శోషించుకోవడమే అర్థం ముఖ్యంగా. సో ఇక్కడ తన పైన పడే వికిరణ శక్తిని దేనిని కూడా అది శోషించకుండా అంటే ఆ రంగు పైన పడే దేనినైనా సరే అంటే ఆ రంగు పైన పడే వికిరణ శక్తిని దేనిని శోషించకుండా అది పరావర్తనం చేసే వస్తువు మనకి వైట్గా అనేది కనిపిస్తుంది. పరావర్తనం చేసే వస్తువు అనేది మనకి సో వైట్గా కనిపిస్తూ జరుగుతుంది. సో ఇది తనపై పడే వికిరణ శక్తిని మొత్తం శోషించి వేసి సో ఏమాత్రం కూడా పరావర్తనం చేయని వస్తువు అనేది మనకి బ్లాక్గా కనిపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ వస్తువులు అనేవి ముఖ్యంగా వివిధ రంగుల్లో మనకి కనిపించడానికి గల కారణం ముఖ్యంగా ఏంటి అని అంటే అది సో పరావర్తనమే దానికి ముఖ్యమైన కారణం. ఓకే, సో ఒక వస్తువు అనేది నీలంగా కనిపిస్తుంది అని అంటే సో దానికి గల కారణం అది కేవలం నీలిరంగు కిరణాలను మాత్రమే శోషించుకుంటుంది. అలాగే నీలిరంగు కిరణాలను మాత్రమే పరావర్తనం చేసి సో మిగిలిన అన్ని రంగులు అంటే తరంగ దైర్ఘ్యాలు మిగిలిన అన్ని రంగుల కిరణాలను శోషించుకోవడమే. సో ఇక్కడ తన పైన పడే వికిరణ శక్తిని దేనిని శోషించకుండా పరావర్తనం చేసే వస్తువు అనేది మనకి వైట్ గాను అంటే తెల్లగాను అలాగే తన పైన పడే వికిరణ శక్తిని మొత్తం శోషించేసి సో ఏమాత్రం కూడా పరావర్తనం చేయని వస్తువు అనేది మనకి పరావర్తనం చేసే వస్తువు వైట్ గాను ఏమాత్రం కూడా పరావర్తనం చేయని వస్తువేమో బ్లాక్ గాను కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం. సో దీనినే సింపుల్గా సో బ్లాక్ బాడీ అని అంటారు, దాన్ని కృష్ణ వస్తువు అని అంటారు. ఓకే, సో అంటే if an object does not absorb any wavelength of light and reflects all the incident light, then such an object will appear to be white. The blue objects look blue because it was absorbs all other colors excepting blue and reflects the blue color.
Okay, so here the no wavelength of the incident radiation falling on a black body will get either reflected or scattered. Either reflected or scattered. Okay, so ఇక్కడ తన పైన పడే వికిరణ శక్తి అంటే తన పైన పడే వికిరణ శక్తి, ఈ ఆబ్జెక్ట్ తన పైన పడే వికిరణ శక్తి అంతటిని సో అన్ని వేవ్ లెంత్స్లోను అంటే అన్ని తరంగ దైర్ఘ్యములోను శక్తిని శోషించుకునే వస్తువే ఇక్కడ కృష్ణ వస్తువు. సో దీని మొత్తం శోషణ సామర్థ్యం ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే సో అన్ని తరంగ దైర్ఘ్యాల్లోని శక్తిని పూర్తిగా శోషించుకునే ఆదర్శ కృష్ణ వస్తువు దుర్లభం. సో కావున ఇక్కడ ఇటు దృగ్గోచర కాంతిని అలాగే అటు సో దానికి ఇరువైపులో ఉండే పరావరణ మరియు అతినీలలోహిత కాంతిని శోషించుకునే వస్తువును కృష్ణ వస్తువుగా నిర్వహించడం జరుగుతుంది. కృష్ణ వస్తువుగా దాన్ని మనం నిర్వచిస్తున్నాం. సో ఇక్కడ ఈ ఆదర్శ కృష్ణ వస్తువును బాగా వేడి చేసినప్పుడు అది అన్ని వేవ్లెంత్స్లోనూ అంటే అన్ని తరంగ దైర్ఘ్యాలతోనూ కూడిన వికిరణ శక్తిని అది ఉద్గారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్గారం చేయాలి. సో ఇక్కడ కృష్ణ వస్తువును బాగా కనుక వేడి చేస్తే అది పరారుణ కాంతి నుంచి అతి నీలలోహిత కాంతి వరకు గల వెలువరించే వికిరణ శక్తిలో సో ఏ తరంగ దైర్ఘ్యానికి సంబంధించిన వికిరణ శక్తిని తీసుకున్నా సరే దాని యొక్క వాల్యూ అనేది దాని యొక్క విలువ అనేది సో అదే టెంపరేచర్లో అది ఉండడం జరుగుతుంది. అంటే అదే ఉష్ణోగ్రత వద్ద మరి అలాగే ఎలాంటి ఇతర వస్తువు అయినా సరే అదే తరంగ దైర్ఘ్యానికి సంబంధించి వెలువరించే వికిరణ శక్తి కన్నా సో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆదర్శ కృష్ణ వస్తువును వేడి చేసినప్పుడు సో దాని నుంచి అన్ని తరంగ దైర్ఘ్యాలతో కూడిన వికిరణ శక్తి ఉద్గార ఆదర్శ కృష్ణ వస్తువు దుర్లభమే అయినా సరే సో దీపం యొక్క మసి ఓకే అండ్ అలాగే ప్లాటినం మసి దీపం యొక్క మసి అండ్ అలాగే ప్లాటినం మసి సో ఈ రెండు కూడా ఇంచుమించు 98%, ఈ రెండు కూడా 98% వరకు సో వికిరణ శక్తిని ఉద్గారం చేయడంలోనూ అండ్ అలాగే శోషించుకోవడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. సో ఇక్కడ ఆదర్శ కృష్ణ వస్తువులు వేడి చేసినప్పుడు దాని నుంచి అన్ని తరంగ దైర్ఘ్యాలతో కూడిన వికిరణ శక్తి అది ఉద్గారం అవుతుంది. కాబట్టి సో కృష్ణ వస్తు వికిరణాన్ని పూర్ణ వికిరణం అంటే టోటల్ రేడియేషన్ పూర్ణ వికిరణం అంటే టోటల్ రేడియేషన్ దాన్ని పేర్కోవడం జరుగుతుంది. సో వాస్తవంలో ఆదర్శ కృష్ణ వస్తువు దుర్లభమే అయినా సరే సో ఈ దీపపు మసి ఈ ప్లాటినం మసి ఈ రెండు కూడా ఇంచుమించు 98% వరకు 98% వరకు ఈ వికిరణ శక్తిని ఉద్గారం చేయడంలో కానీ శోషించడంలో కానీ సో అవి సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది, సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఓకే, సో ఇక్కడ ఈ ఉష్ణవాహక లక్షణాన్ని ఈ యొక్క ఉష్ణవాహక లక్షణాన్ని కలిగిన ఒక ఆవరణ అంటే ఒక ఎన్క్లోజర్ ను సో ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఉండేటట్లు కనుక చేస్తే సో ఆ ఎన్క్లోజర్ లోపల వికిరణాన్ని సో పరిపూర్ణ కృష్ణ వస్తు వికిరణంగా మనం భావించవచ్చని కిర్చాఫ్ సైంటిస్ట్ కిర్చాఫ్ అనే సైంటిస్టు నిరూపించడం జరిగింది. ఏంటది? సో ఉష్ణవాహక లక్షణాన్ని కనుక కలిగిన ఒక ఎన్క్లోజర్ని ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఉండేటట్లు చేస్తే సో ఆ ఎన్క్లోజర్ లోపలి వికిరణాన్ని రేడియేషన్ని టోటల్ బ్లాక్ బాడీ రేడియేషన్గా భావించవచ్చు. టోటల్ బ్లాక్ బాడీ రేడియేషన్గా భావించవచ్చు అని మనకి కిర్చాఫ్ అనే సైంటిస్ట్ దాన్ని నిరూపించడం జరిగింది. ఓకే, సో ఈ బ్లాక్ బాడీ రేడియేషన్తో దాదాపు సమానంగా ఉండే రేడియేషన్ని సో ఎక్స్పెరిమెంట్ ల్యాబ్స్ అంటే ప్రయోగశాలలో సో కొన్ని క్రింది పరికరాల నుండి కూడా మనం వాటిని పొందవచ్చు. సో ముఖ్యంగా అవి ఏంటి అంటే ఫెర్రీ బ్లాక్ బాడీ, ఫెర్రీ కృష్ణ వస్తువు, ఓకే, ఒకటి ఫెర్రీ బ్లాక్ బాడీ ఫెర్రీ కృష్ణ వస్తువు దాన్ని ఫెర్రీస్ బ్లాక్ బాడీ అని కూడా అంటారు. అండ్ ఇంకోటి రెండోది వీన్స్ బ్లాక్ బాడీ. ఒకటి ఫెర్రీస్ బ్లాక్ బాడీ, రెండు వీన్స్ బ్లాక్ బాడీ ఫెర్రీ కృష్ణ వస్తువు మరియు వీన్ కృష్ణ వస్తువు. ఓకే, సో ముఖ్యంగా కృష్ణ వస్తు వికిరణంలో దాదాపు సమానంగా ఉండే వికిరణాన్ని మనకు ప్రయోగశాలలో ఈ క్రింది పరికరాలను కూడా మనం పొందవచ్చు. సో అవి ఏంటంటే ముఖ్యంగా క్రింది ఒకటి ఫెర్రీస్ బ్లాక్ బాడీ అండి, రెండు వీన్స్ బ్లాక్ బాడీ. ఓకే, సో ముందుగా ఈ ఫెర్రీస్ బ్లాక్ బాడీ. సో దెన్ we will discuss about the ఫెర్రీస్ బ్లాక్ బాడీ. ఫెర్రీ కృష్ణ వస్తువు ఫెర్రీ కృష్ణ వస్తువు. సో దీన్ని ఫెర్రీ సైంటిస్ట్ దీన్ని ఫెర్రీ శాస్త్రజ్ఞుడు సో రూపకల్పన చేసిన ఒక కృష్ణ వస్తువు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏ. ఓకే, this is A, this is B.
ఓకే. సో దిస్ ఈజ్ S1 and this is S2. S1 and S2. సో ఫెరీ సైంటిస్ట్ రూపకల్పన చేసిన కృష్ణ వస్తువు యొక్క ఇమేజ్ ఇది, పటం ఇది. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే, సో దీంట్లో ఇక్కడ S2 అనే బోల్, ఈ S2 అనే బోల్ గోళము అంతకంటే పెద్దదైన మరి ఒక బోల్ గోళం ఈ S1 ఈ S2 అనే బోల్ గోళం. సో ఇది దీనికంటే పెద్దదైన ఇంకొక బోల్ గోళం S1 అనే బోల్ గోళంలో అంటే ఒక స్థిరంగా బిగించబడి ఉంటుంది, కాన్స్టెంట్గా. దీంట్లో ఇదొక బోల్ గోళం, ఇదొక బోల్ గోళం. ఇది దీనికంటే పెద్దదైన S1లో స్థిరంగా బిగించబడి ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు గోళాలను ఉత్తమ ఉష్ణవాహకాలైన లోహ పదార్థాలతోటే నిర్మించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రవేశ ద్వారమైన ఒక ప్రవేశ ద్వారం ఒక చిన్నది రంధ్రం రూపంలో ఉంటుంది. అదే అబ్జర్వ్ చేస్తే మనకు కనపడుతుంది. ఈ ప్రవేశ ద్వారం అనేది ఒక చిన్న రంధ్రం ద్వారా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వహనం వల్ల కానీ అలాగే సంవహనం వల్ల కానీ ఇక్కడ ఉష్ణ నష్టం అనేది లేకుండా నివారించడానికై ఈ రెండు గోళాలకు మధ్యనే ఉండే ప్రదేశాన్ని సో పూర్తిగా కంప్లీట్గా శూన్యపరచడం జరుగుతుంది, శూన్యపరుస్తారు. సో లోపలి గోళం, దీని యొక్క ఇన్సైడ్ గోళం అంటే ఇది ఒక బోల్ గోళం, దీనికంటే పెద్దదైన బోల్ గోళం S1. సో ఇది దీంట్లో కాన్స్టెంట్గా అమర్చబడడం జరిగింది. సో అలాగే దానికి లోపలికి ప్రవేశించడానికి A అనే ఒక చిన్న ద్వారాన్ని రూపకల్పన చేయడం కూడా జరిగింది. ఓకే. ఇక్కడ ఈ లోపల పక్కన అంటే లోపలి గోళం ఈ S2 యొక్క అంటే లోపలిది S2, బయటది S1. సో ఇక్కడ ఈ లోపలి గోళం S2 యొక్క లోపల వైపు తలాన్ని సో దీపపు మసిపూసి కానీ లేదా నల్లటి రంగు ఏదైనా పూసి కానీ దీపం మసిపూసి కానీ నల్లటి రంగు పూసి కానీ దాన్ని సో మొత్తం బ్లాక్గా చేసేస్తారు, నల్లగా చేసేయడం జరుగుతుంది. అలాగే బయట గోళం S1 యొక్క వెలుపలి తలానికి, దీని యొక్క బయట గోళం S1 యొక్క వెలుపలి తలానికి నికెల్ని పూతగా పోస్తారు. నికెల్ని పూతగా పోయడం జరుగుతుంది. లోపలి యొక్క గోళానికి S2కి ఒక దీపపు మసిని కానీ లేదా ఒక నల్లటి రంగుని కానీ మొత్తం లోపల భాగానికి పూసేసిన మొత్తం నల్లగా చేసేయడం జరుగుతుంది. సో ఇక్కడ లోపలి గోళం S2 లోపల మాత్రమే ఆవరణం. అలాగే ఆ ఆవరణంలోకి ఏ గుండా ప్రవేశించే రేడియేషన్ అంటే ఏ గుండా ప్రవేశించే సో వికిరణ పటంలో బాణం గుర్తులతో మనం చూపించాలి. దీని గుండా ప్రవేశించిన మన బాణం గుర్తులతో సూచించినట్టుగా ఈ అసంఖ్యాకమైన పరావర్తనాలకి ఇది లోనవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా అనేక సార్లు అంతర్పరావర్తనం చెందిన వెంబట ఇక్కడ S2 గోళం వాహకం కావడం వల్ల సో ఈ వికిరణాన్ని గోళం శోషించుకుంటుంది. అండ్ అలాగే S2 గోళ వ్యాసం దశలో పరావర్తనం చెందిన వికిరణం అనేది సూటిగా ఈ A గుండా, ఈ ప్రవేశ ద్వారం A ఉంది కదా, ఈ A గుండా బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది. సో దీనిని నివారించడానికి గాను ఈ S2 గోళం లోపల ఈ ఏకి సరిగ్గా ఎదురుగా అంటే ఇక్కడ ఈ ఏకి సరిగ్గా ఎదురుగా ఒక శంకు ఆకారంలో పెట్టింది. చూడండి, ఏకి ఒక శంకు ఆకారంలో
సో ఈ బి దగ్గర, ఈ బి వద్ద సో ముందుకు నిశ్చితంగా పుడుచుకొచ్చేటట్లు దీన్ని రూపొందించడం జరిగింది. ఇలా ముందుకు పుడుచుకొచ్చేటట్లు నిశ్చితంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో అందువల్ల ఈ బి మీద సూటిగా పడిన వికిరణం, ఈ బి మీద సూటిగా పడిన వికిరణం సైతం అది మళ్ళీ వెనక్కి పరావర్తనం చెందకుండా ఆవరణ లోపలికే, అంటే ఆ ఆవరణ లోపలికే అది పరిక్షేపణం అనేది చెందడం జరుగుతుంది. సో సూటిగా బయటకు అనేది పరావర్తనం చెందుతుంది, ఈ ఆవరణ లోపల మాత్రం అది వికిరణం చెందడం జరుగుతుంది, పరిక్షేపణం చెందడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఏ గుండా ఆవరణ లోపలికి ప్రవేశించిన రేడియేషన్ వికిరణం ఏది కూడా మరలా ఈ బయటికి పోకుండా, ఈ ఒక్కసారి వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఈ S2 గోళంతో, ఈ S2 గోళం చేత సో శోషించబడటం అనేది జరుగుతుంది. అంటే వ్యవస్థ ఒక పరిపూర్ణమైన కృష్ణ వస్తువులాగా అది ప్రవర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యవస్థ అనేది ఒక పరిపూర్ణమైన, అంటే టోటల్ బ్లాక్ బాడీ రేడియేషన్గా అది ప్రవర్తించడం జరుగుతుంది. సో లోపలికి వచ్చిన దాన్ని బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా, అంటే బయటకు వెళ్ళనివ్వకుండా ఇది ఒక టోటల్ రేడియేషన్ బ్లాక్ బాడీ, ఒక టోటల్ బ్లాక్ బాడీ రేడియేషన్గా ఇది ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఆవరణమే కనుక ఒక నిర్దేశిత విలువ కలిగిన ఒక హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రత వచ్చే వరకు వేడి చేయబడితే సో అప్పుడు అది అన్ని తరంగ దైర్ఘ్యాలతోనూ అంటే అన్ని వేవ్ లెంగ్త్స్తోనూ కూడిన రేడియేషన్ అది ఉద్గారించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఉద్గారిత వికిరణం అనేది, ఈ ఉద్గారిత రేడియేషన్ అనేది సో అనేక పరావర్తనాల తర్వాత ఈ ఏ గుండా, ఈ ప్రవేశ ద్వారం ఏముంది కదా, ఈ ఏ గుండా సో బయటికి అనేది ప్రసరించడం జరుగుతుంది, బయటికి ప్రసరిస్తుంది ఈ విధంగా. సో అంటే ఈ ఉష్ణ ఉద్గారంలో కూడా వ్యవస్థ అనేది పరిపూర్ణ కృష్ణ వస్తువు మాదిరిగా అది ప్రవర్తించడం జరుగుతుంది. సో పరికరాన్ని మొత్తం కలిగిన లవణాలతో, ఈ యొక్క పరికరాన్ని మొత్తం కరిగిపోయిన లవణాలతో, సో కరిగిపోయిన లవణాలతో ఏర్పరిచిన ఒక స్థిర ఉష్ణోగ్రత తొట్టి లోపల దీన్ని ఉంచడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ వ్యవస్థను ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద, అంటే ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద సో దీన్ని అట్టే పెట్టించవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఈ సిస్టమ్ ఒక చాలా కీలకమైన ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఈ ఫెర్రీ బ్లాక్ బాడీ రేడియేషన్, ఈ ఫెర్రీ బ్లాక్ బాడీ హోల్, అంటే ఇది ఈ ఫెర్రీ బ్లాక్ బాడీ హోల్ ఏ, సో ఇక్కడ ఈ ఫెర్రీ బ్లాక్ బాడీ ఏని మాత్రమే ఈ బ్లాక్ బాడీగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఈ S2 గోళాన్ని మాత్రం కాదు, దీన్ని మాత్రమే బ్లాక్ బాడీగా మనం పరిగణించాల్సి ఉంటుంది. బట్ ఈ S2 గోళాన్ని సో ఒక బ్లాక్ బాడీగా మనం పరిగణించడానికి వీలు కాదు. సో ఎందుకు అని అంటే, ఇక్కడ ఈ ఏని బ్లాక్ బాడీగా ప్రవర్తింప చేయడంలో ఈ S2 గోళం తోడ్పడుతుంది, అంతే. జస్ట్ ఏం చేస్తుందంటే హెల్ప్ చేస్తుంది దీనికి. బట్ టోటల్గా ప్యూర్గా ఇది బ్లాక్ బాడీ కాదు. సో దీనికి ఇది హెల్ప్ చేయడం వరకే దీని యొక్క ఈ గోళం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి సో ఈ బ్లాక్ బాడీ హోల్ ఏది మాత్రమే
కృష్ణ వస్తువుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ S2 గోళాన్ని కృష్ణ వస్తువుగా మనం పరిగణించడానికి వీలు కాదు. ఓకే, సో అయితే ఈ ఫెర్రీ బ్లాక్ బాడీ అంటే ఈ ఫెర్రీ కృష్ణ వస్తువు లాంటి వికిరణం రేడియేటర్ని క్యావిటీ రేడియేటర్ అయితే ఇక్కడ ఈ ఫెర్రీ కృష్ణ వస్తువు లాంటి వికిరణాన్ని ఈ ఫెర్రీ కృష్ణ వస్తువు లాంటి రేడియేటర్ని సో క్యావిటీ రేడియేటర్ అని అంటారు. క్యావిటీ రేడియేటర్ అంటారు. ఓకే, సో దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ ఈ S2 గోళం లోపలి ఈ S2 యొక్క ఈ గోళం లోపలి ఆవరణం ఒక ఖాళీ ప్రదేశం కాబట్టి, అంటే S2 గోళం లోపల ఆవరణం అనేది ఒక ఖాళీ ప్రదేశం కావడమే దీనికి ముఖ్యమైన కారణం. దీన్ని క్యావిటీ రేడియేటర్ అంటారు. సో క్యావిటీ మీన్స్ ఒక లైక్ ఖాళీ ప్రదేశం, క్యావిటీ కావడం కాబట్టి దీన్ని క్యావిటీ రేడియేటర్ అని అంటారు. Okay, so here this is about fairy black body, and then we will discuss about the next one is beam black body. Beam krishna vastu. Beam black body. సో సులభంగా పనిచేయడానికి సో వీలుగా ఈ వీన్ సైంటిస్ట్ సో రూపొందించిన ఈ కృష్ణ వస్తువు, సో దీని యొక్క పటం కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, సో సులభంగా పనిచేయడానికి వీలుగా ఈ వీన్ సైంటిస్ట్ అనే ఆయన రూపొందించిన సో ఈ కృష్ణ వస్తువు ఈ పటంలో అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో ఇందులో ఇక్కడ ఈ సి అనేది ఒక పొడవాటి లోహపు గొట్టం. ఈ సి అనేది ఒక పొడవాటి లోహపు గొట్టం. సో దీని లోపల తలాన్ని దీపం మసితో పూసి సో దీన్ని నల్లగా చేయడం జరుగుతుంది, నల్లబరుస్తారు. సో దీని చుట్టూ 2 పెంగాణి గొట్టాలు, ఒకటి ఇది పి, ఇది పి, ఇది సి అనేది ఒక పొడవాటి లోహపు గొట్టం ఈ పి. సో దీన్ని నల్లటి మసితో
దీపం నల్లబరుస్తారు దీపం మసితోటి. సో దీని చుట్టూ 2 పింగాణి గొట్టాలు అనేవి సహర్షంగా అమర్చడం జరుగుతుంది. ఈ అనే పింగాణి గొట్టాలు రెండు. ఓకే, సో ఈ పింగాణి గొట్టాల మధ్య ఉండే గాలి అటు ఉష్ణబంధకంగాను ఇటు రక్షకంగాను పనిచేస్తుంది. సో మనం ఉపయోగించే ఈ ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఈ సి గొట్టాన్ని సో ఇత్తడితో కానీ లేక ప్లాటినంతో కానీ సో నిర్మించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సి చుట్టూ ఈ తీగల ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని సో పంపించి సి గొట్టాన్ని వేడి చేయడం జరుగుతుంది. సి గొట్టాన్ని వేడి చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ సి గొట్టం యొక్క ఉష్ణోగ్రతను ఒక ఉష్ణయుగ్మం pH సాయంతో ఉష్ణయుగ్మం pH సాయంతో సో దీన్ని మనం మెజర్ చేయవచ్చు, కొలవచ్చు. సో ఇక్కడ ఈ సి గొట్టం లోపల తలానికి దీపపు మసిని పూయడం వల్ల గొట్టం అనేది ఒక స్థిరమైన ఉష్ణోగ్రతను అతి త్వరగా అది అందుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ సి లోపల గోళ్ళ నుంచి వెలువడే ఉష్ణ వికిరణం ఒక సన్నని కిరణపుంజంగా చేయబడి సో ఈ హోల్ ఓ గుండా సో వెలుపలకు ప్రసారం అవుతుంది. అండ్ అలాగే ఇందుకోసం చిన్న గీతలు సో వీటితో చూడండి, వీటితో చూపిన డి ఈ డిడి అనే డయాఫ్రామ్లో ఉపయోగపడతాయి. సో ఉష్ణ వికిరణం బయటకు వెలువడే రంధ్రం ఈ ఓని మాత్రమే మనం ఇక్కడ కృష్ణ వస్తువుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఓని మాత్రమే మనం బ్లాక్ బాడీగా పరిగణించాలి. సో ప్రతి బ్లాక్ బాడీకి ఒక విశిష్ట లక్షణం అనేది ఉంటుంది. అదేంటి అంటే సో దీని యొక్క ఆవరణలో ఉంచిన ఏ వస్తువు అయినా సరే కృష్ణ వస్తు వికిరణాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ని ఉద్గారించేస్తుంది. సో వెలువడే వికిరణ వస్తువు స్వభావం అంటే ఈ స్వభావం మీద ఏ విధంగానూ ఆధారపడదు. కేవలం ఉష్ణోగ్రత మీద మాత్రమే ఈ రేడియేషన్ స్వభావం అనేది సో డిపెండ్ అయి ఉంటుంది. రేడియేషన్ స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సైంటిస్ట్ ఆయన ఈ బీమ్ బ్లాక్ బాడీ ఉపయోగిస్తుంది. ఓకే, సో హియర్ దిస్ ఈస్ అబౌట్ బీమ్స్ బ్లాక్ బాడీ radiation, the Bill's black body. Okay, and here this is about the black body and black body radiation. Okay, I hope all of you understood.